హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోధుమ రవ్వతో కేక్ ఎలా చేయాలో చూద్దామండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే సింపుల్గా కేక్ని ఎలా చేయాలో చూద్దామండి. దీనికోసం 1 కప్పు గోధుమ రవ్వను తీసుకున్నానండి. దీన్ని ఉప్మా రవ్వ అని కూడా అంటారు. ఈ రవ్వను మిక్సీ జార్లో వేసి మెత్తని పౌడర్ చేసుకోవాలి. ఈ మిక్సీ పట్టిన గోధుమ రవ్వను ఒక బౌల్లోకి తీసుకోవాలి. తరువాత ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు షుగర్ను తీసుకోవాలి. పంచదారను కూడా మిక్సీ పట్టి పౌడర్ చేసుకోవాలి. తరువాత ఈ పంచదార పౌడర్ను కూడా రవ్వ పౌడర్లో వేసి ఇవన్నీ మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. తరువాత దీనిలో 3 స్పూన్ల వరకు పెరుగు, ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పాలు వేసి కలుపుకోవాలి. తరువాత దీనిలో 1/2 కప్పు రిఫైండ్ ఆయిల్ను వేసి కలపాలి. తరువాత దీనిలో 1 స్పూన్ మైదా, 1 స్పూను మిల్క్ పౌడర్ను వేసుకోవాలి. మిల్క్ పౌడరు లేనట్టయితే మైదాయే 2 స్పూన్ల వరకు వేసుకోండి. తరువాత దీనిలో కొద్దిగా వెనిలా ఎసెన్స్ వేసి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు ఒకే వేలో కలుపుకోవాలి. తరువాత దీనిలో 1 స్పూన్ బేకింగ్ సోడా, 1 స్పూన్ బేకింగ్ పౌడర్ను వేసి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఉండలు లేకుండా బబుల్స్ పైకి వచ్చేంత వరకు ఒకే వేలోన ఈ మిశ్రమాన్ని అంతటినీ కలుపుకోవాలి. తరువాత దీన్ని మూత పెట్టి అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక కేక్ బౌల్లో తీసుకొని ఆయిల్ను అప్లై చేయాలి. తరువాత దీనిలో కొద్దిగా మైదా పిండి వేసి బౌల్ అంతటికి స్ప్రెడ్ అయ్యేలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అరగంట తరువాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని చూద్దామండి. ఈ బ్యాటర్లో 3 నుంచి 4 స్పూన్ల వరకు టూటీ ఫ్రూట్స్ని వేసి బాగా కలుపుకోవాలి. తరువాత ఈ బ్యాటర్ని అంతటిని మనం ముందుగా సిద్ధం చేసుకున్న కేక్ మోల్డ్లోకి వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బౌల్లోకి గ్యాప్ లేకుండా స్ప్రెడ్ చేసుకోవాలి. తరువాత దీనిపైన 2 స్పూన్ల వరకు టూటీ ఫ్రూట్స్ను వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ పైన ఒక మందమైన పాత్ర పెట్టుకొని 10 నిమిషాల వరకు వేడి చేయాలి. వేడైన తరువాత ఒక స్టాండ్ పెట్టి ఈ కేక్ మోల్డ్ని దీనిలో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. స్టాండ్ లేనట్లయితే స్టాండ్ ప్లేస్లో ఒక బౌల్ని తీసుకొని దానిపైన కేక్ బౌల్ని పెట్టి కుక్ చేసుకోవచ్చండి. దీనిపైన మూత పెట్టి లో ఫ్లేమ్లో 45 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. మధ్యలో 1-2 సార్లు కుక్ అయిందో లేదో ఇలా చాక్తో చెక్ చేసుకోవాలండి. చూడండి, ఇలా ఈ బ్యాటర్ చాక్కు అంటినట్టయితే ఇంకా కుక్ అవ్వలేదండి ఇది. తరువాత దీనిపైన మూత పెట్టి మళ్ళీ కుక్ చేసుకోవాలి. తరువాత ఇలా ఒకసారి చెక్ చేసుకోండి. చాక్కి బ్యాటర్ అంటటం లేదు కదండి, ఇది పూర్తిగా కుక్ అయినట్టే. తరువాత దీనిపైన ఒక మంచి క్లాత్ని తడుపుకొని పెట్టుకోవాలండి. దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారిన తరువాత చాకుతో ఈ సైడ్లు అంతటినీ లూజ్ చేసుకోండి. తరువాత ఒక ప్లేట్లోకి కేక్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, రవ్వ కేకు రెడీ అయినట్టే. చూడండి ఫ్రెండ్స్, కేక్ మెత్తగా స్పాంజ్ లాగా వచ్చింది. మీకు నచ్చినట్లయితే సింపుల్గా ఇలా ఇంట్లోనే కేక్ను రెడీ చేసి పెట్టండి ఫ్రెండ్స్. ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు, ముఖ్యంగా పిల్లలు ఇష్టంగా తింటారండి. చేసి ఒకసారి ట్రై చేయండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.